తెలుస్తోంది. సో ఇంకొక 5 గంటలు మాత్రం మిగిలి ఉంది. దాదాపుగా 5 గంటలు పూర్తయింది, సగం రోజు పూర్తయింది. ఇంకొక 5 గంటల ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి వరంగల్ నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. వరంగల్లో వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, వరంగల్లో పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది, ఎటువంటి చెదురుమదురు సంఘటనలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి హ్యాపెనింగ్స్ పైన పోలీసులు ఎలా నిఘా వేస్తున్నారు? రైట్, మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో వరంగల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది, పోలీసులు ఎక్కడెక్కడ జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలపై ఎలా టాకిల్ చేస్తున్నారు? అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వర్ధన్నపేట, మహబూబాబాద్ లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ వర్ధన్నపేటకు చూసినట్టయితే బీజేపీ ఇక్కడ 3వ వార్డు అభ్యర్థి కొండేటి అంటే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ వాళ్ళ సోదరుడే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులకి అలాగే ఉన్నటువంటి అభ్యర్థులకు మధ్య తోపులాట జాగడంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంటే ఒక అభ్యర్థిని కూడా పోలింగ్ స్టేషన్ నుంచి ఎందుకు నెట్టివేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తమవుతుంది. దీనికి పోలీసు వాళ్ళు కూడా కొంత రియాక్ట్ అయిపోయి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను కూడా నెట్టివేయడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా అక్కడ కొంత తోపులాటలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఒక తీరును నిరసిస్తూ మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనక చూసినట్టయితే ప్రస్తుతానికైతే ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏంటన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నిటివి కూడా చూసినట్టయితే ఇక్కడ పోలీసులు కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికార పార్టీ ఉంటే ఒక రకంగా, మిగిలినటువంటి వాళ్ళకు ఒక రకంగా ఉండకూడదన్నటువంటి ఆలోచనలు చేస్తున్నాయి కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా వర్ధన్నపేటలో అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ లో కూడా ఇక్కడ వార్డు మెంబర్లకి మధ్య, ఆ వార్డు కౌన్సిలర్ కు మధ్య కూడా గొడవ జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తారన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రతిదాడికి దిగేటువంటి పరిస్థితి. అంటే ఉద్రిక్తత నడుమ కూడా ఇక్కడ మహబూబాబాద్ అలాగే వర్ధన్నపేటలో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే తలెత్తున్నాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా చెదురుమదురు ఘటనలు కూడా ఉంటున్నాయి. కానీ ప్రశాంతంగా మాత్రం ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంటే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రలోభాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఉదయం పూట కూడా అట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఒక విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అట్లాంటి వాళ్ళను ఇక్కడ 100 మీటర్ల దూరం వరకు అలో చేయమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ లోపలికి ఎలా వెళ్తున్నారు అన్నటువంటి ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా దానికి సమాధానం చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ మాత్రం ఇక్కడ వర్ధన్నపేటలో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనవచ్చు. రైట్, వరంగల్లో జరిగేటువంటి అంశాలపైన పొలిటికల్ ఎటువంటి వేడి రాజుకుంది? అంటే ఇప్పటివరకు ఎటువంటి పోలింగ్ శాతం నమోదైంది? సో ఇంకా ఓటర్స్ వస్తూ ఉన్నారా? పొలిటికల్ రసబాస్ ఎలా ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు ఓటర్లు కూడా ఉదయం వరకు కొంత మందకొడిగానే సాగింది. మున్సిపల్ ఎన్నికలు కావడంతో టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఎక్కువగా ప్రస్తుతానికి మధ్యాహ్నం వరకు మందకొడిగానే సాగింది. ఇప్పటికే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషాతో మనం మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 75% గతంలో జరిగింది. ఈసారి మాత్రం గత గ్రామ పంచాయతీ ఎన్నికలను చూస్తే మధ్యాహ్నం వరకు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించి ఆ తర్వాత మధ్యాహ్నం ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి ఫలితాలే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం 85%కి పైగా
85% పైగా పోలింగ్ నమోదవుతుందన్నటువంటి విషయాలు కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ టౌన్లలో కూడా అంటే ఇప్పటి వరకు అయితే సజావుగా సాగింది, కానీ సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం అంటే నిన్న రాత్రి సమీకరణలు మారినటువంటి సందర్భాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇటు జనగామతో పాటు తొర్రూరు లాంటి ప్రాంతాలు అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత అప్పటికప్పుడే సమీకరణలు మారడం వల్ల కూడా కొంత ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఒక స్తబ్దుగా ప్రస్తుతానికైతే ఉంటుంది. కానీ సాయంత్రం ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అలాగే కొంతమంది నాయకులు కూడా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అట్లాంటి వాటిపై కూడా కన్నుంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చెదురుమదురు ఘటనలు ఏమున్నా కానీ ముందస్తుగానే ఒక ఇంటెలిజెన్స్ సమాచారంతో తీసుకుంటూ అక్కడ బలగాలను కూడా మరింత రెట్టింపు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటి వరకు 1100 మంది పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. 4 డీసీపీలతో పాటు 5 అదనపు డీసీపీలు, 11 మంది ఏసీపీలు, అలాగే 24 మంది ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తం ఇక్కడ ఎస్ఐలు కూడా అందరూ మొత్తం 1100 మంది బలాల్ని మాత్రం ఇక్కడ దించారు. ఎందుకంటే ఇక్కడ టౌన్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి కొంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా సంఘటనలు జరిగితే ముందు ప్రివెంట్ మెజర్ గానే ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ అనుకున్నంత స్పీడ్ గా ఎన్నికల పర్సంటేజ్ మాత్రం కొంత తగ్గినట్టుగానే తెలుస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రం దీని యొక్క స్పీడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జిల్లా కలెక్టర్తో పాటు మిగిలిన అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రణరంగంగా మారింది. పలు చోట్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు, పోలీసులతో వాగ్వాదం జరుగుతోంది.